హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. విజయసాయి రెడ్డి గారు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి లాగా గజనీగా ఉంటారో లేదా తెలియదు అనుకుని ప్రజలకి ఏమీ తెలియదులే, ప్రజలు ఏమీ గుర్తు పెట్టుకోరలే అని మాట్లాడతారేమో తెలియదు. కానీ నిన్న ఆయన రీసెంట్ గా మంచోడు అయిపోయాడు అనుకోండి, మంచోడు అయిపోయాడు అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు అనుకోండి. ఎందుకంటే గతంలో 2004 నుంచి 2009 వరకు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా కొన్ని వేల కోట్లు, వందల కోట్లు కాదు సారీ వేల కోట్లు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించారో, అక్రమంగా సంపాదించినటువంటి దాంట్లో ఎలా సంపాదించచ్చో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అంత సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబ పరంగా కావచ్చు, అక్రమాల్లో అవినీతిలో చాలా చాలా ఉన్నాయనుకున్నాను. అందుకని ఆయనకి పిలిచి రాజ్యసభ ఇప్పించి కూర్చోబెట్టారు. ఆ తర్వాత మరి ఎక్కడ చెడిందో తెలియదు కానీ, ఎందుకంటే తల్లిని చెల్లినే మెడవటకు బయటకు ఇంపేసినటువంటి వ్యక్తి ఆ ఆస్తుల కోసం, ఆ డబ్బు గురించి. అలాంటిది విజయసాయి రెడ్డి గారితో పోటీకి వస్తే ఊరుకుంటారా? విజయసాయి రెడ్డి గారికి తెలియలేకపోయింది అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అంటే మీరు ఆయన జైలు జీవితంలో కూడా భాగం పంచుకున్నంత మాత్రాన ఆయన ఆస్తిలో వాటా పంచుకోవాల్సి అనుకుంటే ఎలాగా? అంటే ఆయన మెడబట్టుకుని బయటికి గెంటేయలేకపోయినా ఈయనే గౌరవంగా బయటకు వచ్చారనుకోవాలి. రాజకీయ సన్యాసం తీసుకున్నా అన్నారు. ఆ తర్వాత మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన అప్రూవర్ గా మారారని కూడా వచ్చినటువంటి వార్తలు. తర్వాత కొన్ని విషయాలు కూడా మనకు తెలిసింది. అయితే రీసెంట్ గా కొన్ని మాటలు మాట్లాడారు. అదేంటి అంటే, నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వను, పవన్ కళ్యాణ్ గారిని కానీ లేదా చంద్రబాబు నాయుడు గారిని కానీ వీళ్ళు ఏ పార్టీకి జాయిన్ అవ్వను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా అండర్లైన్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు. ఎక్కడా కూడా బీజేపీ గురించి, మోదీ గారి గురించి, ఆయనకి సాన్నిధ్యం గురించి చాలా క్లోజ్ గానే ఉండేవాళ్ళు. ఈవెన్ బీజేపీ గవర్నమెంట్ తో కూడా మోదీ గారు, అమిత్ షా గారు ఇలాంటి వ్యక్తులు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి బంధుత్వం కూడా ఉంది అని చెప్పి తారక రత్న గారి వైఫ్ రిలేషన్ అవుతారని చెప్పి గత టైంలో కూడా మనకు తెలిసింది. వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళిద్దరి గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి, జనసేన పార్టీ దగ్గరికి వచ్చేటప్పటికి, పవన్ కళ్యాణ్ గారితో మీకు ఒకటి చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారితో నాకు 20 ఏళ్ల సాన్నిహిత్యం ఉంది, స్నేహం ఉంది. రాజకీయాలు వేరు, ఆయనతో ఉండేటువంటి స్నేహం వేరు. నేను ఎప్పుడు ఆయన్ని పల్లెత్తు మాట అనలేదు, అనను కూడా. నేను ఆ పార్టీలో జాయిన్ అవ్వను అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈవెన్ నేను అంటానన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడానికి అంత ఇదేం కాదనుకోండి. ఆయన మీద అవినీతి మరకలు అన్ని రకాలుగా ఉన్నాయి. నార్మల్ గానే జనసేన పార్టీలో జస్ట్ ఒక్క ఏదన్నా చిన్న అవినీతి మచ్చ ఆయన మీద ఉంటుంది, వస్తుంది, వార్తలు వినిపిస్తున్నాయి అంటేనే నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి అవతల పడేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈవెన్ ఎలక్షన్స్ టైంలో కూడా కొంతమంది పార్టీలో వస్తాము, మాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అని చెప్పి కొన్ని వందల కోట్ల రూపాయల చెక్కులు డీడీలు ఆయన పంపిస్తే ఇసిరి అవతల పడేశారు. అలాంటి వ్యక్తి గురించి ఆలోచిస్తారా? చెప్పండి, దగ్గరికి తీసుకుంటారా? ఈయన వెళ్తానన్నా అక్కడ ఆయన చేపించుకునేటువంటి పరిస్థితి టీడీపీకి కానీ ఈవెన్ బీజేపీకి కానీ ఇక్కడ కూడా లేదనే చెప్పాలి. ఇకపోతే ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఆయనకు ఒకసారి గుర్తు చేద్దామని తెచ్చారు. డిసెంబర్ 7వ తారీఖు 2018లో పవన్ కళ్యాణ్ గారు చింతమనేనికి లింగమనేనికి తేడా ఏమిటి? మా దృష్టిలో ఇద్దరు ఒకటే. మీకు పెట్టకుండా తింటే చింతమనేని, మీకు పెట్టి తింటే లింగమనేని. ఎంత గొప్ప నిజాయితీయో అని చెప్పి ఒకటి పెట్టారన్నారు. ఆ తర్వాత మళ్ళీ 22వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం స్ట్రైట్ గానే విజయసాయి రెడ్డి గారికి ఆ టైంలో కౌంటర్లు కూడా ఇచ్చారు, మీరు గుర్తుంటే. 2014లో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ కొన్ని ట్వీట్లు కూడా చేశారు. 52 లక్షల దొంగ ఓట్లు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే పేమెంట్ బాగా పెంచినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి. తెగ రెచ్చిపోతున్నారు. తెలంగాణలో ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి వారిని కూడా ఏదో మాట్లాడినటువంటి పరిస్థితి. అది ఇప్పుడు అంటే 2019 మార్చి 23వ తారీఖు ఆయన ట్వీట్లు చెప్తున్నాను, ఒకసారి అవి కూడా చూడొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎవరో తెలియదు అని అశోక్ గజపతి రాజు గారు నేనెవరో ఆయనకు తెలిసేలా చేస్తా అని సవాళ్లు విసిరారు. ఇప్పుడేమో విజయనగరం ఎంపీ స్థానంలో అశోక్ పై ఆ జిల్లాకే సంబంధం లేనటువంటి ముక్క శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి పెట్టారు అని చెప్పారు. అలాగే బీఎస్పీతో పొట్టు పెట్టుకుని కొన్ని సీట్లు కేటాయించారు. బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయాలి కదా, కానీ మీ పార్టీ వారితో నామినేషన్లు వేయించడం ఏంటి అని చెప్పి ప్యాకేజీ బాగా కష్టపడుతున్నారు, చంద్రబాబు ఇచ్చినటువంటి ప్యాకేజీతో బాగా కష్టపడుతున్నట్టున్నారు అని చెప్పి హుందాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి గాజువాకలో ప్రచారానికి వెళ్ళట్లేదంట చంద్రబాబు నాయుడు గారు. కొన్ని ట్వీట్లు అంటే ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, వరుసగా చాలా ఉన్నాయి. పార్ట్నర్ అని, ఇంకొకటని, నరసాపురం ఎంపీ స్థానం నాగబాబు గారికి ఇచ్చారని, ఇవన్నీ ఈ ట్వీట్లు దాదాపు ఒక 60-70 ట్వీట్లు కనిపించినాయి. దొంగ హామీలు, పసుపు కుంకుమ, అవి ఇవి అనుకుంటా
ఇయో పెట్టారు. అంటే ఇవన్నీ మరి జనాలు మర్చిపోతారు అనుకున్నారేమో. నేను ఎప్పుడు ఏమీ అనలేదు, నేను ఎప్పుడు పల్లెత్తి మాట పవన్ కళ్యాణ్ గారిని అనలేదు, ఇక మీదట కూడా అనను అంటే ఆ ఇంపాక్ట్ బాగా పడింది. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మేమే వచ్చేస్తామని చెప్పి కలలు కన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి ట్వీట్లు పెట్టి వాళ్ళ నాయకులతో ఇష్టానుసారం తిట్టించి ఇప్పుడు ఏ పరిస్థితికి తెచ్చుకున్నారో అర్థమైపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు అనుకోవచ్చు, సూచన ఇస్తున్నారు అనుకోవచ్చు. దయచేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని టచ్ చేయొద్దు, టచ్ చేస్తే మన పరిస్థితి ఇంతే, అందుకని నేను తిట్టను, గతంలో తిట్టినవన్నీ కూడా మర్చిపోతాను, రేపొద్దుని కూడా నేను తిట్టేటువంటి పరిస్థితి రాదు అని ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం విజయసాయి రెడ్డి గారు చేస్తున్నట్టుగా ఉంది. ఏదేమైనా విజయసాయి రెడ్డి గారు, మీరు రాజకీయ నాయకుడిగా బాగా ఆరితేరిపోయారు. అబద్ధాలు అనేవి మీకు అలా అలవోకగా వచ్చేస్తున్నాయి మీ నోటి వెంట. కానీ ప్రజలు అలా కాదు, సోషల్ మీడియా జమానా అలా కాదు. మీ మొహం మీద అలా తీసుకొచ్చి ఇదిగో మీరు మాట్లాడి అని చెప్పి తీసుకొచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. కాస్త కోస్తో కొంచెం మాట్లాడే ముందు వెనక తెలుసుకోండి. ఎందుకంటే అలా నిన్ని ఇలా నిన్ని మనం అనేటప్పుడు అలా అన్ని తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి అన్ని అని పెట్టి మొత్తం అన్ని పెట్టి మీ మొహం మీద పెడతాం.